హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మేము ఊటీ వచ్చి ఎన్నోడే ఈరోజా థర్డ్ డే. ఈరోజు ఊటీ వచ్చి థర్డ్ డే. నిన్నటి వరకు మేము కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ ఆల్రెడీ నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఈ రోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము మా బాబుకు తెలుసు. ఈరోజు వచ్చి పైకర వాటర్ ఫాల్స్ అని మడుమలిని అంట ఏదో మరి మడుమలిని పైకర వాటర్ ఫాల్స్ మడుమలిని అంట, మాకు తెలీదు. సో అక్కడికి వెళ్తున్నాము ఈరోజు. అది ఊటీలో కాదనమాట, ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ ఒక 2 అవర్స్ బయటికి వెళ్ళాలి. సో ఈరోజు అయితే ఆ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. వెనకాల వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూని ఒక 2 days మేము ఎంజాయ్ చేయాలి రోజు పొద్దున్నే, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాము ఇంకా. సో నిన్నట్లాగే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. సేమ్ బ్రేక్ఫాస్ట్ నిన్నట్లాగే, ఇడ్లీ వడ, ఒక చిన్న అట్టు, పొంగల్, ఇంకా కేసర్ కలర్ మారినట్టుంది. సేమ్ ఇంకా తినేద్దాం. తినేసి మళ్ళీ బయలుదేరాలి. ఇప్పుడైతే ముడుమలైకి వెళ్తున్నాము. ముడుమలై ఇక్కడ నుంచి ఊటీ నుంచి ఒక 2 hours జర్నీ పడుతుంది. అది కూడా ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. అది ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే దానికన్నా ముందు ఒక సైట్ సీయింగ్, ఇంకా ఒక ప్లేస్ కవర్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే అక్కడ తీసుకెళ్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ముడుమలై 61 kilometers ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏదో షూటింగ్ స్పాట్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది షూటింగ్ స్పాట్ అంట. సో ఏ మూవీస్లో తీసుంటారో. ఇప్పుడైతే మేము వెన్లాక్ డౌన్స్ నేచర్ ట్రైల్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇదేంటంటే మీరు చాలాసార్లు వినే ఉంటారు, పాత సినిమాల్లో కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్కమింగ్లో కూడా ఊటీలో షూటింగ్ చేశారంట అని వినే ఉంటారు. ఆ ప్లేస్ అనమాట. అన్ని లాంగ్వేజెస్ మూవీస్, చాలా మూవీస్ వరకు ఇక్కడ షూటింగ్ జరిగాయంట. అవైతే టికెట్ తీసేసుకున్నాడు. టికెట్కి ఇలాగా ఏది ఇట్లా పంచింగ్ చేస్తారనమాట. ఇక్కడ చేశారు, మధ్యలో చేశారు. ఇట్లా పంచింగ్ చేసి లోపలికి అలో చేస్తారు. అక్కడి నుంచి ఈ రూట్ అంతా ఇలా ట్రెక్ చేసుకుని లోపలికి వెళ్ళాలనుకుంటా. ఏంటి వెళ్ళాలి. సో ఇదంతా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో. తింటుంది, పట్టుకెళ్ళిపో. పైకి వచ్చిన తర్వాత ప్లేస్ అంతా ఇలా ఉంది. కొండలు, కోనలు. కింద నుంచి కొంచెం నడుచుకుంటూ పైకి రావాలి. జస్ట్ ఒక 10 minutes పడుతుంది అంతే. కాకపోతే అది కొంచెం ఎత్తుగా ఉంటుంది అనమాట ప్రాంతం. అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎంత నువ్వు ఊటీ ఇంతకు ముందు చూస్తే ముందు నువ్వే వెళ్ళిపోతావా? ఇక్కడికి వచ్చా ఇంతకు ముందు ఈ ప్లేస్కి రాలేదా? అబ్బా బాబా, భలే ఉన్నాయే కొండలు. మీకు తెలుసా, ఊటీ ఉన్నదే నీలగిరి డిస్ట్రిక్ట్లో. ఈ కొండల పేర్లు నీలగిరి హిల్స్ అని అంటారు. ఈ డిస్ట్రిక్ట్ కూడా నీలగిరి డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ నుంచి 360 degrees చుట్టూ కూడా నీలగిరి హిల్స్ని చూడొచ్చు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయంట. హిందీలో అయితే హమ్ సాత్ సాత్ హే, కభీ ఖుషీ కభీ గమ్ ఇలాంటి మూవీస్. తెలుగులో నాకు తెలీదు, సెర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు. ఇక్కడ ఈ ప్లేస్ చూసిన తర్వాత మళ్ళీ పైకి కూడా నడుచుకొని వెళ్ళచ్చు. అది కూడా వ్యూ పాయింటే. షూటింగ్ స్పాట్ అయితే సూపర్గా ఉంది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అలా గాలి బోల్డ్ అంత గాలి వేసేస్తుంది. ఇక్కడ క్యాంప్ వేసుకొని చక్కగానే భలే ఉంది అసలు. అదిగోండి అసలు మంచి మంచి కొండలు, బాగుంది. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాము. ఈరోజు ఏదో వైల్డ్ సఫారీ ఉందన్నా, ఉందా? మధ్యాహ్నం ఏదో వైల్డ్ సఫారీ ఉందంట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది.
ఎక్కువ గాలేసేస్తుంది కానీ వ్యూ అదిరిపోయింది. ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయి. ఇంకా అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇప్పుడు పైకరా వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. అందుకన్నా ముందు పైకరా బోటింగ్ అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు. దానికైతే దగ్గరకు కూడా వెళ్ళలేదు, జస్ట్ అలా కార్లోంచి అలా వెనక్కి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ కూడా బోటింగే, ఆల్రెడీ బోటింగ్ చేసాము, అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే కొన్ని వెహికల్స్ లోపలికి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలంట. అప్పటికే చాలా వెహికల్స్ ఉన్నాయని చెప్పి మేము వెనక్కి వచ్చేసాము. ఇప్పుడైతే పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే మెయింటెనెన్స్లో ఉండి క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి కూడా లేదనమాట. జస్ట్ బయట నుంచి ఇలా వ్యూ చూసుకుని. సో వాటర్ ఫాల్స్ మెయింటెనెన్స్ వర్క్లో ఉన్నాయంట, క్లోజ్ చేసేసారు. తడవాలని ఇంటెన్షన్తో అసలు రాలేదు. ఒకవేళ వచ్చినా జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అది కూడా అవ్వలేదు. అంటే వాటర్ కూడా సమ్మర్ కదా, వాటర్ కూడా తక్కువ ఉన్నాయంట, ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందంట, అందుకని ఇంకా కంపల్సరీగా క్లోజ్ చేశారు. ఈ రోజు ఏంటో కానీ ఆ మార్నింగ్ బాగుందిలే, షూటింగ్ స్పాట్ తప్ప తర్వాత 2 బిస్కెట్ అయినాయి. అవును అక్కడ డెజర్ట్ ఈ 2 బిస్కెట్ అయినందుకు డెజర్ట్ సఫారీ ఫుల్ హిట్ అయిపోవాలి. అసలు సూపర్ ఉండాలి. అది ఎలా ఉంటుందో అట్లీస్ట్ అదైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఈ రోజు లేకపోతే అంతే, ఇంకా ఈ రోజు మొత్తం ప్రోగ్రామ్ అంతా బిస్కెట్ అయిపోద్ది. అవును. సో అది పైకరా వాటర్ ఫాల్ స్టోరీ. ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఆ తర్వాత పైన్ ఫారెస్ట్ దగ్గర తీసుకొచ్చారు. ఇది కూడా ఊటీలో సెకండ్ షూటింగ్ స్పాట్ అనమాట. ఇందాక మనం ఒక షూటింగ్ స్పాట్ చూసాం కదా, దాని తర్వాత ఇంకా ఎక్కువ మూవీస్ ఇక్కడే జరిగాయంట షూటింగ్. ఊటీలో అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా మ్యాక్సిమం మార్నింగ్ 7 నుంచి ఓపెన్లో ఉంటాయి, ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. సో అప్పటికే చాలామంది లైన్లో ఉన్నారు టికెట్స్ కోసం. ఎట్టగేలకు మేము చాలాసేపటికి నుంచొని టికెట్ తీసుకొని సంపాదించి లోపలికి వచ్చాము. పైన్ ఫారెస్ట్ అంటే ఏం లేదు, పైన్ చెట్లు ఉంటాయి, కానీ ఇన్ని చెట్లు అన్నీ ఒకే వరుసగా ఉండడం వల్ల ఇది ఒక మంచి షూటింగ్ స్పాట్ అనమాట. ఫొటోస్ దిగడానికి కానీ, మంచిగా ఏదైనా ఫిల్మ్ షూట్ చేసుకోవడానికి కానీ ఇది మంచి స్పాట్. ఇంకా లోపలికి వెళ్ళి ఫాస్ట్గా పరిగెట్టుకొని వెళ్ళిపోకుండా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఆ దారంతా కూడా కొంచెం స్లాంట్గా ఉంటుంది. Step like this. Okay. అలాగే వెళ్దామా, అక్కడ దిగుతామా ఫోటో. ఇంకా చెట్లే కాకుండా అలా కిందకి నడుచుకుంటూ కిందకు వస్తే మంచి లేక్ ఉంటుంది, లేక్ వ్యూ చూడొచ్చు. ఇంకా ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి, హార్స్ రైడ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఆ రోజు సాటర్డే, కొంచెం వీకెండ్ అవడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అక్కడక్కడ కూర్చోవడానికి పెద్ద పెద్ద దిమ్మలు ఉన్నాయి, కావాలనుకుంటే కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. తినడానికంటూ ఏం అమ్మట్లేదు లోపల, ఫుడ్ అయితే ఏం అవైలబుల్గా లేదు. అక్కడ ఏవో స్పెక్స్ ఏవో అమ్ముతున్నారు. ఫుడ్ ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ లాంటివి మనమే ఏదైనా తీసుకెళ్ళడం బెస్ట్. కాసేపు అక్కడ కూర్చొని అలా చెట్లు చూస్తూ తినొచ్చు. సో ఎలాగైతే కింద మీద పడి పైన్ ఫారెస్ట్ అంతా తిరిగేసి, పైన్ ఫారెస్ట్ కాదు, పైన్ ఫారెస్ట్ ఇది అంటే పైన్ చెట్లు అనమాట ఇవన్నీ. నేను ఏమన్నానంటే ఇవన్నీ పైన ఉన్నాయి కాబట్టి పైన్ చెట్లు అని అన్నాను, కాదంట ఇది పైన్. అది తీసాడు, పడేసాడు ఆ మొక్కల ఇవి ఫుల్గా హాఫ్ అంతే ఆ చెట్లు అనమాట ఇవి. సో ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. బేబీ పైన్, బేబీ పైన్ ఇవే పెద్దవి అవుతున్నాయి. సో పైన్ ఫారెస్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. తర్వాత మేము తమిళనాడులోనే ద గోస్ట్ రైడ్ అని అంటారు, అంత డేంజరస్ రోడ్ అనమాట, ముడుమలై వెళ్ళే రోడ్. ఆ రోడ్ అమ్మట ముడుమలై చేరుకున్నాము, వైల్డ్ లైఫ్ సఫారీ చేసాము, అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.